ఈ చలికాలంలో ఈ పచ్చడి తినడం చాలా మంచిది ఆరోగ్యానికి, ప్రతి ఒక్కరికి. శ్రీమాత్రే నమః. ఈ ఉసిరికాయ పచ్చడి ఎవరికైనా నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువే తింటారు ఎవరైనా మొహమాట పడకుండా, అంత టేస్ట్గా ఉంటుందని బల్లగుద్ది చెప్పొచ్చు. కేజీ ఉసిరికాయలు తీసుకొని తడి లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు తెల్ల నువ్వులు. పచ్చిమిరపకాయలు కూడా తడి లేకుండా పక్కన పెట్టుకోవాలి. 4 పెద్ద సైజు నిమ్మకాయలు, వీటిని కూడా కొంచెం తడి లేకుండా చేసుకోవాలి. ఈ పచ్చడి కల్లా తడి తక్కువ పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉప్పులు కారాలు ఎక్కువ వేయటం లేదు. ఈ పచ్చిమిరపకాయలతో పెట్టడం కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తడి అనేది అంత ఇంపార్టెంట్. 1/2 కేజీ నూనె, రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఆ రిఫైండ్ ఆయిల్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి పోపు కోసం. మిగిలిన ఆయిల్ తోటి ఈ విధంగా ఈ కేజీ ఉసిరికాయలని 4-5 సార్లుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా ఇదిగోండి ఇట్లా వస్తాయి. ఆరిపోయాక చేత్తో ఇలా పట్టుకొని ఇట్లా అంటే సరే చిదిమితే తొనలు వస్తాయి. లేదు కాయలుగా ఉంచేసి ఉసిరికాయలుగా కావాలంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ ఈ విధానం అయితేనే బాగుంటుంది. ప్రతి ముక్కకి లోపల వరకు ఉప్పు కారం పడుతుంది. మనం చింతపండు పులుసు అవన్నీ వేయటం లేదు కదా, పచ్చిమిరపకాయ ఘాటు కూడా ముక్కకి పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. నువ్వు పిండి కూడా పట్టాలంటే ఈ విధానంలో బాగుంటుంది. గింజలు వద్దనుకుంటే తీసేసుకోండి. నేనైతే జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి వేసేస్తున్నాను. ప్రతిదీ కూడా ప్రెస్ చేసి వేస్తున్నాను. గింజలు అవన్నీ ఏం సపరేట్ చేయట్లేదు నేను. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందని మళ్ళా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇలాగా అన్నీ ఈ విధానంలో వస్తాయి. మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు. కొంచెం అట్లా మూత పెట్టేసి కొంచెం, లేదు ఆయిల్లో వేగకుండా అంత ఆయిల్, కొంచెం ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేసేసి కాయలన్నీ వేసి మూత పెట్టినా కూడా చాలా 5 నిమిషాలు ఇలా మగ్గిపోతాయి. ఈ మిరపకాయలని తడి లేకుండా చూసుకున్నాం కదా, వీటిని కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. పూర్తి మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా కూడా చాలు. ఈ పచ్చడి కోసం మనం ఇందాక 100 గ్రాములు ఉప్పు అనుకున్నాం కదా, ఆ ఉప్పులో నుంచి 1 స్పూను దీంట్లోకి వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు మిరపకాయలు ఘాటు వస్తాయి, కొంచెం కూరలాగా వస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ మిరపకాయలని వేయించేసుకొని ఇవన్నీ ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఈ పచ్చడి కల్లా అదే స్పెషల్. మొత్తం వేడివేడిగా కలపకుండా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకొని ఆరబెట్టుకుంటూ ఉంటే పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది. లేదు అంటే ఫ్లేవర్ మిస్ అవుతుంది మనకి. ఇదిగోండి పచ్చిమిరపకాయల పేస్టు రెడీ అయిపోయింది. ఇందాక మనము ఉసిరికాయలు వేయించేసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో ఏమి వేయొద్దు, డైరెక్ట్గా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసి ఒక 20 నిమిషాల వరకు, 15 నుంచి 20 నిమిషాల వరకు అలా తిప్పుతూ వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. చక్కగా వేగిపోద్ది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ టైంలో ఏంటంటే కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే మంచి కలర్ ఉంటుంది పచ్చడి కూడా. దీంట్లో ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆ ఆయిల్లో ఈ పేస్ట్ వేసి వదిలేసేయాలి. ఒక 1/2 గంట 20 నిమిషాలు పూర్తిగా తిప్పేశాక, ఈలోపు మనం ఇందాక పక్కన ఇట్లా చిదిమి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు కూడా వేసి, ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉప్పు ఉంది కదా 100 గ్రాముల ఉప్పు, ఆ ఉప్పు కూడా, ఆ సాల్ట్ కూడా వేసి 3 కలిగి పెట్టేసేయాలి. బాగా కలిసేంత వరకు అలా తిప్పుతూ ఒక 5 నిమిషాలు ఇలా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసేయండి. మూత పెట్టేయడం వల్ల మొత్తం ముక్కకి పట్టుద్ది ఉప్పు ఈ కారం అంతా ముక్కకు పడుతుంది మనకి ఈ టైంలోనే. ఇదిగోండి అలాగా తిప్పేసేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేస్తే చాలు. కొంచెం పసుపు వేసాం కదా, మంచి కలర్ కూడా వస్తుంది ఇది. అయితే ఇది ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ ఆరిపోవాలి. ఇదిగోండి మూత పెట్టి ఆరబెట్టేసాం, పక్కన పెట్టేసాం. అది ఈ నువ్వులు ఉన్నాయి కదా, కొంచెం దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని వీటిని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీని స్పీడ్గా పెట్టేస్తే ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా ఆన్ చేసి ఆఫ్ చేయటం, అలా చేయటం వల్ల పొడిగా వస్తుంది. ఈ విధంగా పొడిగా పిండి ఉన్నప్పుడే కలుస్తుంది, లేకుండా ముద్దలాగా ఉంటే ఒక చోటే ఉంటుంది పచ్చళ్ళలో. అందుకని పొడిగా వచ్చే విధంగా ట్రై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోయింది. ఈ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ కలిపి పెట్టాం కదా, పూర్తిగా ఆరిపోయింది. ఉప్పు వేసాం ఇందాక. ఇప్పుడు ఆరిపోయిన దాంట్లో ఈ నువ్వుల పిండి వేసాం. ఈ టైంలో నిమ్మకాయలు కూడా పులుసు పిండి వేసుకొని పక్కన పెట్టుకొని గింజలు లేకుండా చూసి కలిపేసి పెట్టుకోవాలి. ఇక బాండీలో నుంచి మనం స్టోర్ చేసుకునే కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఏమంటే ఇంకా దాంట్లో అవసరం లేదు, మొత్తం వేగిపోయింది, అయిపోయింది కదా. ఇప్పుడు నిమ్మకాయలు కూడా పులుసు
మన నువ్వుల పిండి మొత్తం కలిపేసి అలాగా వదిలేసేసాం. పూర్తిగా ఆరిపోయింది, గుజ్జు గుజ్జుగా వచ్చేసింది పిండి. మనము పావు కేజీలో నుంచి పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోకి పోపు గింజలన్నీ వేసేసుకోవాలి. మెంతులు కొంచెం 4 మెంతి గింజలు, వెల్లుల్లిపాయి, ఈ ఆవాలు, ఇంకా అంతే మనకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇలాగా కొంచెం మిరపకాయలుగా వేసుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే కట్ చేసి వేసాను మిరపకాయలు. పూర్తిగా ఇవన్నీ మళ్ళీ తాలింపు కూడా ఆరిపోవాలి మనకి. వేడి తీసుకొచ్చి ఇందులో పోయొద్దు. వేడిగా నువ్వుల పిండి ఉంది, నిమ్మకాయ ఉంది కదా, కలర్ మాదిగు మొత్తం ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. అందుకని పూర్తిగా ఆయిల్ అంతా ఆరబెట్టేసి ఆరిపోయిన దాన్ని ఇందులో కలిపేసేయండి. ఇంకా చాలు. దీంట్లో అసలు టేస్ట్ చూసే పని కూడా లేదు. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందానని. అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతోటి. ఇంకా మీకు కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే వేసుకోండి. ఇది అందరికీ సరిపోయే మెజర్మెంట్స్. ఈ కొలత కేజీకి 100 గ్రాములు ఉప్పు, పావు కేజీ నూనె, అర కేజీ పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు నువ్వులు, 4 నిమ్మకాయలు. చక్కగా వస్తుంది పులుపు. ఒక 2-3 రోజుల తర్వాత తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. పులుపు అంతా ముక్కకి పడుతుంది. అసలు డైరెక్ట్గా తిన్నా, ఇదే రోజు తిన్నా కూడా మేము తినేసాము. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కనీసం 10 ఉసిరికాయలతోనైనా. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ అంతకన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ.